హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కాస్ట్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 78వ భాగం. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే పరిమళ గారి మొహం మాడిపోయి హాస్పిటల్ కి వచ్చి బెడ్ మీద మురిపంగా తన కూతుర్ని చూసుకుంటూ ఉన్న హారికని చూసి, మనవడిని ఇస్తామనుకున్నాము, ఇలా మనవరాల్ని ఇచ్చి నా ఆశల మీద నీళ్లు పోసి ఏడిపిస్తావని అనుకోలేదు. నా ఇంటికి వారసుడు వచ్చి మా వంశాన్ని నిలబెడతాడు అనుకుంటే ఇదిగో ఈ ముదనష్టపురాలిని తీసుకువచ్చి పడేశావు అని అంటూ ఉంటే విశాల్ కోపంగా పరిమళ గారి మీదకి వెళ్తూ, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, ఆ మాత్రం కూడా తెలియదా? మరి నువ్వేంటి, నువ్వు ఒక ఆడదానివి కాదా? నువ్వు లేకుండానే నీ కొడుకొచ్చాడా? నా అక్క లేకుండానే నా మేనకోడలు వచ్చిందా? ఇంకొకసారి కూతురు పుట్టింది, కొడుకు పుట్టలేదు అంటూ నోటికొచ్చినట్టు మాట వచ్చిందంటే ఈ హాస్పిటల్ బెడ్ మీద పడేస్తాను అని సీరియస్ అయ్యాడు. మణికర్ కూడా ప్రేమగా తన కూతుర్ని గుండెలకి హత్తుకొని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్మా? ఇది నా కూతురు, నాకు లేని కష్టం నీకేంటి అని ఎగిరాడు. పరమేశ్వరం గారు ఎప్పటిలా విసుక్కుంటూ యశస్విని ఆయన చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశారు. అప్పటికే పల్లవి గారికి అనిపిస్తూనే ఉంది పరిమళ గారు సీరియస్ అవుతారని. అనుకున్నట్టుగానే అవ్వగానే మొహం వాడిపోయి, అలా అనకండి వదిన గారు, ఆడపిల్ల ఇంటికి ఒక్కరైనా ఉండాలి, లేదంటే ఆ ఇల్లు ఇల్లులా ఉండదు అని అన్నారు. అంతమంది తనకి నీతి బోధ చేస్తూ ఉంటే నచ్చని పరిమళ గారు, తెగ చెప్పొచ్చావులేమ్మా, నువ్వు కూతుర్ని కని నీ కూతుర్ని ఏమాత్రం కట్నం ఇచ్చి మా ఇంటికి పంపించావని చెప్తున్నావు? రేపు వాడి కూతురికి వాళ్ళెంత కట్నం ఇవ్వాలో ఏమో, మా ఆస్తినంతా పట్టుకెళ్ళిపోతారు ఈ అమ్మాయిలు. అందుకే నాకు అమ్మాయిలంటే నచ్చదు అని మూతి తిప్పుతూ అంటూ ఉండగానే విశాల్ కోపంగా అక్కడే ఉన్న ఫ్రూట్స్ కోసం ఉన్న చాక్ తీసుకొని పరిమళ గారి మొహం దగ్గరగా తీసుకువచ్చి, ఇంకొకసారి నా అక్కని నా మేనకోడల్ని ఇంకొక మాట అన్నావంటే చస్తావు నా చేతిలో అని అరిచాడు. పరిమళ గారి దెబ్బకి బెదిరిపోయి 2 అడుగులు వెనక్కి వేసి గుటకలు మింగుతూ విశాల్ వైపు చూస్తూ ఉంటే విశాల్ కోపంగా మణికర్తో, మీ అమ్మని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా, లేదంటే ఏ క్షణం నేను మీ అమ్మని ఏం చేస్తానో కూడా తెలియదు. ఆమె నోటికి ముందు తాళం వెయ్యి. ఇలా కాని మాట్లాడిందంటే మాత్రం ఈ మాత్రం మర్యాద కూడా ఇవ్వను, అర్థమయ్యిందా అని అరిచి పరిమళ గారి వైపు చిరాకుగా చూసి తన మేనకోడల్ని చేతుల్లోకి తీసుకుని, పరమేశ్వరం గారి వైపు చూస్తూ, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ మనవరాలు మీకు బరువు అవుతుందా అని అడిగాడు. లేదు విశాల్, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మా అమ్మ పుట్టిందని అనుకుంటాను, అంతేకాని నా మనవరాలిని దూరం చేసుకునేంత మూర్ఖత్వం నాలో లేదు అని చిరునవ్వుతో అంటూ, ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు యశస్వి మెడలో వేసి, నా బంగారు తల్లి, నాకు ఆడపిల్ల పుట్టలేదని చాలా బాధపడ్డాను, ఆ బాధ తీసేయటానికే వచ్చినట్టుంది అని తన నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టారు. పరమేశ్వరన్ గారు అలా పాజిటివ్ గా మాట్లాడటంతో విశాల్ కొంచెం ప్రశాంతంగా మారి అప్పటికే ఉరిమి చూస్తూ ఉన్న పరిమళ గారికి ఒక లుక్ ఇవ్వగానే పరిమళ గారు మరో 2 అడుగులు వెనక్కి వేసి భయంగా చూశారు విశాల్ వైపు.
మణికర్ కోపంగా పరిమళ గారి చేతిని పట్టుకొని బయటికి లాక్కొచ్చి, కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటమ్మా ఆ మాటలు? తను వేరే ఎవరో కాదు, నీ సొంత మనవరాలు, నీ రక్తం. తనని అన్నన్ని మాటలు అనటం ఏంటి? పైగా హారికని అలా అనటం ఏంటి? ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఎవరు పుడతారు అనేది డిసైడ్ అయ్యేది మా వల్లే. ఆ మాత్రం తెలుసుకోకుండా ఎందుకిలా మాట్లాడుతున్నావు? పోయి డాక్టర్ని అడుగు. ఆడపిల్ల మగపిల్లాడు ఎవరు ఇంపార్టెన్స్, మగపిల్లాడు పుట్టటంలో ఎవరి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది తెలుస్తుంది అని అరిచి, ఇంకొకసారి నా కూతుర్ని నా భార్యని వేలెత్తి చూపించావంటే మాత్రం బాగుండదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు హారిక తనకి మనవడిని ఇస్తుంది, తన వంశాన్ని నిలబెడుతుంది అనుకుని సేవలు చేసిన పరిమళ గారు ఇప్పుడు ఆ సేవలన్నీ వ్యర్థం అనుకుని యశస్వి పుట్టిందని కొంచెం అసహనం వచ్చి చేరి వాళ్ళందరూ తనని అవమానించటంతో ఈగో హర్ట్ అయ్యి పళ్ళు నూరుకుంటూ అక్కడే కూర్చున్నారు. లోపలికి వచ్చిన మణికర్ హారిక తల మీద చేయి వేసి డల్ గా ఉన్న హారిక మొహం చూసి, అమ్మ మాటలు పట్టించుకోకో హారిక, నీకు తెలుసు కదా అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్, నన్ను తండ్రిని చేసి నువ్వు తల్లివయ్యి మన బంధాన్ని మరో స్టెప్ ముందుకు తీసుకువెళ్ళినందుకు సంతోషంగా ఉంది అని అన్నాడు. పరిమళ గారి బిహేవియర్ హారికని కొంచెం బాధ పెట్టినా పరమేశ్వరన్ గారు పాజిటివ్ గా మాట్లాడటంతో పరిమళ గారిని వదిలేసి తన బేబీ కోసం ఆలోచిస్తూ సంతోషంగా ఉంది హారిక. తర్వాత రోజు పాప పుట్టిందని మణికర్ కొలీగ్స్ అందరికీ తెలిసి ఒక సాయంత్రం వేళ చూడటానికి హాస్పిటల్కి వచ్చి పాపని చూసి అచ్చం మణికర్లానే ఉంది అని హారికతో చిరునవ్వుతో, లేదు అది మొత్తం వాళ్ళ మేనమామ పోలిక, నా తమ్ముడిలా ఉంటుంది అని అంది. ఓ ఓకే అని అందరూ ఫ్రూట్స్ కవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే మోక్ష మాత్రం పసిపాపని చూసి తనకి అలాంటి అవకాశం లేనందుకు కొంచెం బాధపడి పాపని చేతుల్లోకి తీసుకొని తను తీసుకువచ్చిన బ్రేస్లెట్ పెడుతూ ఉంటే హారిక మణికర్ కంగారుగా, అవసరం లేదు అంటున్నా, ఉంచండి నా గిఫ్ట్ గా ఉంటుంది అని చిరునవ్వుతో చెప్పి పాప నుదుటి మీద ముద్దు పెట్టి, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, ఇలాంటి అదృష్టం అందరికీ ఉండదు, పాప జాగ్రత్త అని పాప వైపు మరోసారి చూసి అందరికంటే చివర్లో వెళ్ళిపోయింది. హారిక అయోమయంగా మణికర్ వైపు చూస్తూ, ఎవరు ఆ అమ్మాయి, కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిందేంటి అని అడుగుతుంటే మణికర్ మోక్ష గురించి చెప్పి తనకి తల్లయ్యే అవకాశం లేదు, అందుకే మన పాపని చూసి కొంచెం ఎమోషనల్ అయినట్టుంది అంతే, నువ్వు పట్టించుకోకు అని యశస్వి కాళ్ళు చేతులు ఆడిస్తూ మణికర్ వైపే చూస్తూ ఉంటే మణికర్ నవ్వుతూ తనని చేతుల్లోకి తీసుకొని, నా బంగారు తల్లి, మా జీవితంలోకి వెలుగులు నింపటానికి వచ్చుంటావు కదా అని అనగానే యశస్వి కిలకిలా నవ్వింది తన బోసి నోటితో. 3 రోజుల తర్వాత సాయంత్రం నార్మల్ డెలివరీ జరగటం వలన హారికని డిశ్చార్జ్ చేయటంతో తనని తీసుకుని పల్లవి గారు పుట్టింటికి వెళ్ళిపోయారు. మణికర్ అప్పుడప్పుడు వచ్చి పాపని చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు. పరిమళ గారు కూడా ఎప్పుడు ఏదో ఒకసారి పాపని చూసి ఏదో కొంచెం మాట్లాడి వెళ్ళిపోయేవారు. పరమేశ్వరన్ గారు కూడా అంతే, వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అలా పాప బారసాల నామకరణ అన్ని పుట్టింట్లోనే జరిగాయి. పల్లవి గారికి ప్రసాద్ గారికి ఉన్నంతలో విశాల్ బెంగళూరు వెళ్ళిపోయాడు జాబ్ పర్పస్ మీద.
అలా యశస్వికి 3వ నెల పడటమే పరిమళ గారు హారికని తీసుకువెళ్తామని పోరు పెట్టడంతో, పైగా మణికర్ కూడా పాపని మిస్ అవుతూ ఉండటంతో తీసుకువెళ్తాను, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పటంతో పల్లవి గారు, ప్రసాద్ గారు అయిష్టంగానే పల్లవికి చేయాల్సిన సాంగ్యమంతా చేసి తన అత్తారింట్లో వదిలిపెట్టి వచ్చారు. విశాల్ హారికకి చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఫోన్లోనే స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. పాపని, హారికని జాగ్రత్తగా చూసుకోమని. పరిమళ గారి మాట వాళ్ళపై తూలిందంటే నా విశ్వరూపం చూస్తారని. అప్పటి నుంచి మొదలయ్యాయి హారికకి బాధలు. విశాల్ మాట్లాడిన మాటలు మణికర్ పరమేశ్వరన్ గారు అప్పటి వరకు తనని అన్న మాటలు, తన వల్ల పరమేశ్వరన్ గారు మొదటిసారి కొట్టిన దెబ్బ తన కొడుకుని తన నుంచి దూరం చేస్తారన్న కోపం మొత్తం ఒకేసారి చూపించాలని ఫిక్స్ అయ్యారు పరిమళ గారు. అలా 2 రోజుల తర్వాత మణికర్ ఆఫీస్కి వెళ్ళటమే. పాపని చూస్తూ ఉన్న హారికతో, ఆడుకుంది చాలే, వెళ్ళి ఇంటి పనంతా నువ్వే చెయ్యి, పాపని నేను చూసుకుంటాను అని విసురుగా యశస్విని లాక్కొని మరీ సోఫాలో కూర్చుంటే హారిక అయోమయంగా, అదేంటి అత్తయ్య, ఈ టైంలో నేను పనులు చేయకూడదు కదా అని అడిగింది. ఎవడు చెప్పాడు చేయకూడదని? నోరు మూసుకొని పోయి చెయ్యి. మేం చేయలేదా ఏంటి? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా సుతిమెత్తని శరీరంతో కరిగిపోవటానికి? వెళ్ళి చేస్తావా లేదా అని అరిచారు. పరిమళ గారి అరుపుకి పాప భయపడి ఏడుస్తూ ఉంటే హారిక కంగారుగా యశస్విని తీసుకోబోయింది. కానీ పరిమళ గారు ఇవ్వకుండా, నేను చూసుకోగలను, నువ్వు వెళ్ళు అని యశస్విని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు పరిమళ గారు. హారిక ఒక నిట్టూర్పు విడిచి, తప్పదు, కొన్ని రోజులు భరిస్తే పాప కొంచెం పెద్దయ్యాక విడిగా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ఒక్కదాన్నే పాపని చూసుకోవాలంటే కష్టం అని అనుకుని హారిక పరిమళ గారు చెప్పినట్టు పనిలో పడిపోయింది. అలా మధ్యాహ్నానికి పరిమళ గారు పాపని హారిక చేతిలో పెట్టగానే పాపకి పాలిచ్చింది. అప్పటి వరకు యశస్వి ఆకలితో ఉండటంతో బాగా పాలు తాగేసి నిద్రపోగానే హారిక తినటానికి కూర్చునేలోపు, మొగుడికి మామకి క్యారేజ్ కట్టి ఇచ్చేది లేదా, ఆ మాత్రం కూడా తెలియదా అని అరిచారు పరిమళ గారు. హారిక నీరసంగా మొహం పెట్టి, ఆకలిగా ఉంది అత్తయ్య అని అంటున్నా వినకుండా, ముందు వెళ్ళి క్యారేజ్ సర్ది ఇచ్చేసి అప్పుడు తిను అని చెప్పి హారిక క్యారేజ్ సర్ది ఇచ్చింది. ఇంకా హారికని ఏమీ అనలేక పరిమళ గారు సైలెంట్ అయితే, హారిక సైలెంట్ గా తినేసి పాప దగ్గరికి పడుకోవటానికి వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సాయంత్రం వచ్చే నీ మొగుడి కోసం నువ్వు స్నాక్స్ చేసుకోలేవా అని అరిచారు. ఇంకొంచెం టైం ఉంది కదా అత్తయ్య, అప్పుడు చేస్తాలే అని పరిమళ గారు విసుక్కుంటున్నా పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయి అప్పటి వరకు ఉన్న అలసట మొత్తం పాపని చూసి ఎగిరిపోవటంతో నవ్వుతూ తన పక్కనే నిద్రపోయింది. కాస్త సాయంత్రం మణికర్ వాళ్ళు వచ్చేంత వరకు లేవలేదు. Thank you for listening and please like, share, comment and subscribe.